మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన బాటపట్టారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి గ్రామాల రైతులు నక్కలపల్లి, గుంటూరుపల్లి మధ్యన ధర్నా చేశారు. మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తే భూములు ఇస్తామని స్పష్టం చేశారు. సరైన పరిహారం, ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాలు చూపిస్తేనే సర్వే అనుమతిస్తామన్నారు. గ్రామసభ ఏర్పాటు చేసి తమ బాధ చెప్పుకునే అవకాశం ఇవ్వాలని అంటున్న మామునూరు ఎయిర్పోర్ట్ భూ నిర్వాసితులతో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తున్న క్రమంలో ఇటు ఎయిర్పోర్ట్ పనులైతే వేగంగా పుంజుకున్నాయి. కానీ కొంతమంది రైతులైతే ఎవరైతే ఎయిర్పోర్ట్ విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్నారో రైతులైతే ఈరోజు కొంత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం మనం గుంటూరుపల్లిలో ఉన్నాము. గుంటూరుపల్లి రైతులు ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్ణయం పైన కొంత వ్యతిరేకతను అయితే వ్యక్తం చేశారు. అసలు వారు ఏమనుకుంటున్నారు, వారికి ఉన్న సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ యొక్క మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణలో అసలు మీకున్న సమస్య ఏంటి? ఈ మామునూరు ఎయిర్పోర్ట్ విషయానికి వచ్చేసరికి 2008 నుంచి అండి ప్రపోజల్ జరిగేది. అప్పటి నుంచి కూడా వస్తుందని కాలయాపన చేశారు. సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దీని మీద ఇన్సెంటివ్ తీసుకొని ముందుకు వచ్చింది. ధన్యవాదాలు గవర్నమెంట్కి. అదేవిధంగా ఇక నెక్స్ట్ ఏంటంటే, గత 3 నెలల నుంచి కూడా మా దగ్గరికి ఆర్డీఓ గారు వచ్చి ఇక్కడ మా గ్రౌండ్లోనే మీటింగ్ పెట్టారు, స్కూల్ గ్రౌండ్లో. అప్పుడు వచ్చి 25 లక్షలు 30 లక్షలు అంటే సరే రైతులు కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. ఆమె వెళ్ళిపోయింది, అది వేరే విషయం. మళ్ళీ స్వయంగా మన వరంగల్ జిల్లా కలెక్టర్ గారే మా రైతులతోనే ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ మీట్ అయిందండి. ఆమె కూడా రేట్ ఏం చెప్పలేదు. లాస్ట్ మూమెంట్లో ఆర్డీఓ గారు వచ్చి ఒక 70-75 లాక్స్ వరకు మా పరిధిలో ఉందండి. ఇక మేడం గారి పరిధి లేదు అంటే కలెక్టర్ పరిధిలో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆమె చెప్పుద్ది, నేను చెప్పకూడదని చెప్పాను. చూడండి సార్, ఓకే. ఈ 4 మీటింగ్లో జరిగింది ఏంటంటే, రేటు గురించి ఒకటి, ఫస్ట్ సెకండ్ రేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మాకు ఈ రోడ్డు కట్ అవుతుంది అన్నట్టు. నెక్కొండ నుంచి వరంగల్ పోయిన హైవే రోడ్డు మా ఊరి నుంచి అది కట్ అయిపోతుంది అనమాట. మేమేం చేసామంటే గ్రామస్తులు అందరం సరే భూములు పోయింది అది ఓకే, ఉన్న భూములకు కూడా వాల్యూ పోద్ది, ఊరికి కూడా వాల్యూ పోద్ది, బ్లాక్ అయిపోద్ది ఊరు. ఇట్లా మాకు రోడ్ అవసరం కదా. మామూలు నుంచి స్ట్రేట్గా మా ఊరికి ఏమన్నామండి ఒక 3.5 కిలోమీటర్స్. అది కూడా మొత్తం గౌట్ ల్యాండ్ ఉంది. ఆ ఏరియాలో కూడా ఆక్యుపేషన్ చేసేది అంటే చాలా తక్కువ, ఒక 400 మీటర్స్ చేస్తే సరిపోతుంది. దానికోసం కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఇస్తామన్నారు, 100% ఇస్తామన్నారండి. రీసెంట్గా మా శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు పిలిచి, మీకు రోడ్డు చేయాలంటే చాలా ల్యాండ్ అక్వైర్ వస్తుంది, దానికి పెద్ద ఎంతో అమౌంట్ కావాల్సి వస్తుంది, ఆ రోడ్డు ఇస్తానికి వీల్లేదు అని నిన్న పొద్దున్న పిలిచి చెప్పడం జరిగిందండి. దాని తర్వాత మేము అక్కడి నుంచి నిరుత్సాహంగానే వచ్చామండి. వాస్తవంగా రైతులు అందరం కూడా వచ్చిన తర్వాత ఇవాళ పొద్దున మీరు చెప్పండి, అసలు అంటే రోడ్డు సమస్య విషయంలో ఇప్పుడు ఈరోజు అధికారులు ఏమన్నా మీకు హామీ ఇచ్చారా? ఎందుకంటే రోడ్డు ఊరికి చాలా ఇంపార్టెంట్ కదా. దాని విషయంలో మీరు ఈరోజు చేసిన ధర్నా కూడా మెయిన్ రోడ్డు కోసమే అని చెప్తున్నారు. దాని విషయంలో అధికారులు ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది? అధికారి దగ్గర నుంచి ఎటువంటి హామీ అనేది అయితే మాకు లభించలేదండి. వాస్తవానికి ఏంటంటే, ఇవన్నీ కూడా ఇప్పుడు రైతువారిగా మేము కోరేటువంటి ఇందులో ఏ ఒక్కటి కూడా గొంతమ్మ కోరికలు అనేటివి వాస్తవానికి లేవు. దయచేసి దీన్ని కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు మీ ఛానల్ ద్వారా ఉన్నటువంటి ప్రభుత్వానికి కావచ్చు, ఇటు రైతులకి కావచ్చు, మిగతా ఉన్నటువంటి వారికి కూడా ఒక 2 నిమిషాలు బ్రీఫ్గా చెప్పదలుచుకున్నామండి. వాస్తవానికి ఏంటంటే, గుంటూరుపల్లి గ్రామ రైతుల యొక్క మొదటి నుంచి కూడా ఖచ్చితంగా 2 డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి. ఈ 2 డిమాండ్లు కూడా అండి, మొదటిది వచ్చేసరికి మాకు భూమికి భూమి బదలాయింపు లేదా మాకు మార్కెట్ వాల్యూ కట్టివ్వాలి, మొదటిది డిమాండ్. రెండవ డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు మా గ్రామానికి ఉన్నటువంటి వరంగల్ నుంచి ఉన్నటువంటి రంగశాయపేట, గుంటూరుపల్లి మీదకి వెళ్ళి గౌచర్ల, నెక్కొండ, మైబాద్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు కనెక్టివిటీ ఏదైతే ఉందో 100% ఈ రోడ్డు కనెక్టివిటీ అనేది మళ్ళీ మాకు గుంటూరుపల్లి గ్రామం నుంచే కావాలి అనేటువంటిది మా రెండవ ప్రధాన డిమాండ్ అన్నట్టు. ఇవన్నీ కూడా వాస్తవానికి ఇంతకుముందు మనకి భాస్కరరావు మామ చెప్పినట్టుగా వాసానికి ఏంటంటే, మనకి ఈ యొక్క ముసలమ్మ తల్లి అంటే మా గ్రామ దేవత అండి ఆమె. ఆ ముసలమ్మ తల్లి చెట్టు కిందికి వచ్చినటువంటి మినిస్టర్ గారు కావచ్చు, మా యొక్క లోకల్ శాసనసభ్యులు కావచ్చు, కలెక్టర్ గారు ప్లస్ ఆర్డీఓ గారు, వీరందరి సమక్షంలో కూడా మాకేంటంటే వాస్తవానికి అక్కడ ఖచ్చితంగా మాకు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రైతులుగా మీరు ఏమైతే కోరుకుంటున్నారో భూమికి భూమి బదలాయింపు కోరుకోవడం జరుగుతూ ఉంది. అట్లా భూమి బదలాయింపు కానీ అట్లా వద్దు అనుకున్నటువంటి, ఎందుకంటే కొద్దిమంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు అంటే 10 గుంటలు 5 గుంటలు చెరువు కింద పొలం పోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఏంటంటే వద్దు అనుకుంటే మనం ఖచ్చితంగా ఓపెన్ మార్కెట్ వాల్యూ ప్రకారం మనం ఇద్దాం వాళ్ళకి. ఇవ్వడమే కాకుండా మీకు ఎక్కడైనా వేరే కాడ భూములు ఇచ్చినా కానీ మీకు సకల సౌకర్యాలు అంటే నీటి వసతి కావచ్చు, కరెంటు విద్యుత్ వసతి కావచ్చు, ఇవన్నీ కూడా కల్పించి ఖచ్చితంగా మీకు భూమికి భూమే చేస్తాం మేము ఖచ్చితంగా. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా సిద్ధమే అని చెప్పి తెలియజెప్పడం జరిగింది వాస్తవానికి.
ఇది ముఖ్యంగా ఈ ఏదైతే గుంటూరుపల్లి ఉందో వీరు 123 ఎకరాలు అయితే ఎయిర్పోర్ట్ విస్తరణలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటుంది. వీరు మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి ఇవ్వడానికి ఎలాంటి మాకు అభ్యంతరం లేదు. ముఖ్యంగా వీరు గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే వరంగల్ నుంచి మహిబాద్కి వెళ్ళే రహదారి వీరి గ్రామం నుంచి వెళ్తుంది. ప్రస్తుతం ఈ రోడ్డు ఈ విస్తరణలో భాగంగా ఈ రోడ్డును వీరు కోల్పోతున్నారు. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇదే రోడ్డు మాకు వేరే విధంగా వచ్చే విధంగా మా గ్రామంలోంచి రోడ్డు వెళ్ళే విధంగా అయితే చేయాలని అదొక డిమాండ్ పెడుతున్నారు. దాంతోపాటు ఇక్కడ ఉన్న స్థానికత ప్రకారం ఇక్కడ ఉన్న ఎవరైతే యువకులు ఉన్నారో వారికి కూడా ఉద్యోగ కల్పన ఆ ఎయిర్పోర్ట్లో కల్పించాలి. అలాగే మార్కెట్ వాల్యూ ప్రకారమే డబ్బులు ఇవ్వాలి. అట్లయితే మేము సర్వేకి ఒప్పుకుంటామని అయితే వీరు కరాఖండిగా చెప్తున్నారు. ప్రభుత్వం అందుకు కాదు అని చెప్పేసి బలవంతంగా చేస్తే మాత్రం మేము ఎంతటి అయినా పోరాటానికి సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వం మా పట్ల సానుభూతితో వ్యవహరించాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN, వరంగల్.